అంటే చదువుకున్న వాళ్ళు కూడా పొలిటికల్ సిస్టంలో రావాలి. కానీ చదువు లేని వాళ్ళు కూడా వస్తున్నారు. అక్కడంతా చదువు లేని వాళ్ళు ఇప్పుడు నేను మీకు చెప్పాను ఎంఫిల్ నాకు డిగ్రీ ఇస్తే తీసుకోలేదు. ఎంఎస్సి కూడా ఎందుకని ఎలా టైం పాస్. ఇప్పుడు చదివి డిగ్రీ ఇప్పుడు పోనీ డిగ్రీ వాళ్ళే ఎక్కువ ఇంటెలిజెంట్ ఉంటారు, ఎక్కువ ఆనెస్ట్ ఉంటారు, ఎక్కువ కమిటెడ్ ఉంటారు, లేదు కదండి. పొలిటికల్ సిస్టమ్ కంటే కాంపిటేటివ్ సిస్టమ్ ఈ వరల్డ్లో లేదు. అండ్ ఇండియా బికాజ్ ఇట్స్ ఎ హ్యూజ్ డెమోక్రసీ. ఇండియాలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ కాంపిటీషన్ మీరు ఆ సిస్టంలో ఉంటేనే తెలుస్తుంది. ఒక అతను వార్డ్ మెంబర్ నుంచి మొదలై ఆల్మోస్ట్ 50 అంటే 40-50 సంవత్సరాల దాకా కష్టపడితే ప్రజలు ఉంటే ప్రజలు వారిని గుర్తిస్తే అప్పుడు కనీసం ఒక విధాయకు ఒక ఎంపీ లెవెల్కి వస్తారు. క్యాబినెట్ డెసిషన్స్ అన్ని క్యాబినెట్ తీసుకుంటుంది, మినిస్టర్స్ తీసుకుంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మేము చదువుకున్నాం, అయినా నేను క్యాబినెట్ కొన్నిసార్లు చూశాను. నిన్న మినిస్టర్ అయ్యే వాళ్ళు పెట్టిన ప్రశ్నల ఆన్సర్కి కూడా నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు? వీళ్ళు ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. ఏంటి ఆ ఫైల్లో ఇలా రాసి ఉంది, వాళ్ళు ఫీల్డ్లో పోయి చూసి వచ్చేస్తున్నారు. సో దానికి చదువుతో సంబంధం ఏముంది? చదువు అంటే నిన్నే చెప్తున్నాను, మేము పవర్ లూమ్స్కి సబ్సిడీ ఇద్దాం అనుకుంటే నేను జస్ట్ రాసింది కేవలం హ్యాండ్లూమ్ పవర్ లూమ్ రాస్తే ఇంట్లో ఉన్న పవర్ లూమ్ ఎక్కడ రాశారు అని ఒక మినిస్టర్ గారు అడిగి, ఇప్పుడు మేమైతే సరే ఫైల్లో ఇట్లా ఉంది సార్ అని చెప్పేసి, ఆయన ఫీల్డ్ ఉంటాడు కాబట్టి ఫ్యాక్టరీ ఇప్పుడు కొన్ని పవర్ లూమ్ ఫ్యాక్టరీలా పనిచేస్తున్నాయి, చాలా ఎక్కువ పెట్టేసి కొన్ని అంటే ఇంట్లో చిన్న యూనిట్. మేము ఇచ్చిన సబ్సిడీ చిన్న యూనిట్స్కే కదా, కానీ స్పెసిఫిక్గా మెన్షన్ ఎందుకు లేదని అడుగుతాం. కొంతమంది ఇంటెలెక్చువల్స్ చెప్పడం ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేకపోతే ఎట్లా అండి? సముద్రగుప్త్ వాజ్ ఇల్లిటరేట్, అక్బర్ వాజ్ ఇల్లిటరేట్, నెపోలియన్ వాజ్ ఇల్లిటరేట్, అలెగ్జాండర్ వాజ్ ఇల్లిటరేట్. మొత్తం ప్రపంచాన్ని జయించే వాళ్ళు ఇల్లిటరేట్ అయితే మీరు లిటరసీకి సంబంధం ఏం పెడతారండి? సో అల్టిమేట్గా పొలిటికల్ సిస్టంలో కూడా అల్టిమేట్ పవర్ విజ్డమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విజ్డమ్ ఉంటే మనిషి. బాంబేలో కొంతమంది సావుకారులు మార్వాడీలు ఉన్నారు, ఇంకా ఇలా పెడతారు. కానీ కోట్లలో ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ ఉన్నవాడు 10 మందికి ఆయన జాబ్ ఇస్తాడు. ఎవరో ఇది పెట్టేవాడు. హౌ ఈజ్ ఈ రన్నింగ్ హిస్ బిజినెస్ అండి? విజ్డమ్ కాదా? అన్నీ మనమే చదవాలని సార్. ఇప్పుడు 5 years డెమోక్రసీలో పొలిటికల్ సిస్టంలో లీడర్స్ని అల్టిమేట్ పవర్ ఇచ్చి ఎన్నుకుంటాం ఎక్కడైనా సరే. ఇక ఆ పవర్ సరిపోదు, ఇంకా కావాలి, బ్యూరోక్రసీకి తగ్గాలని మీరు చెప్తున్నారు. మీ ఒపీనియన్ అట్లా కాదు. పవర్తో పాటు అకౌంటబుల్. ఇప్పుడు రెండు కలిసిపోవాలి, ఉండాలి. మీకు ఇప్పుడు ఎమ్మెల్యేకి పవర్ ఉంది, కానీ ఆ నీళ్లు తాగే పవర్ లేదు. అకౌంటబిలిటీ. ఇప్పుడు మనం ట్రాన్సిషన్లో ఉన్నటువంటి డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ పవర్ అండ్ అకౌంటబిలిటీ. పవర్ ఇటు షిఫ్ట్ అయిపోయింది, అకౌంటబిలిటీ ఇంకా ఇక్కడే ఉంది. ఫెయిలియర్ ఎక్కడో జరుగుతుంది, అకౌంటబుల్ వేరే వాళ్ళు అయిపోతారు. ఆ మిస్ మ్యాచ్ అంటున్నాను. ఇప్పుడు పంచాయతీరాజ్కి 73rd 74th అమెండ్మెంట్స్ వచ్చినాయి. అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ని 25 సబ్జెక్టు 35 సబ్జెక్టు ట్రాన్స్ఫర్ అవ్వాలి వీళ్ళకి. మీరు జస్ట్ ఒక శాసనసభ లేకపోతే పార్లమెంట్ని చూసుకోమాకండి. నేను మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఒక సూత్రం ప్రకారం పోతున్నాం. గ్రామ స్వరాజ్యం. ఒక్కప్పుడు 25 సబ్జెక్ట్స్ 100% గ్రామ పంచాయతీ దగ్గర వచ్చేస్తాయి. గ్రామ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి ఫుల్ అకౌంటబిలిటీ, ఫుల్ పవర్ ఆల్సో, ఫుల్ అకౌంటబిలిటీ ఆల్సో. అప్పుడు గ్రామ స్వరాజ్యం వస్తుంది. అంటే రోడ్ ఎందుకు లేదు అడుగుతారు, మా చెరువుకు ఎందుకు గండి పడింది అడుగుతారు. ఈరోజు ఏమంటాడు, అయ్యా డబ్బు లేదు, గవర్నమెంట్ పంపలేదు. ఎక్కడ దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ కదా. అంటే అకౌంటబిలిటీ పెరిగిపోయింది, పవర్ పెరిగిలా. అన్ని సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ ట్యాక్స్ కలెక్టింగ్ పవర్స్ పూర్తిగా రాలేదు, ట్యాక్స్ డివాల్యూషన్ డబ్బు రాలేదు. ఈరోజు అడిగితే గండి పడింది, ఏం చేస్తా, డబ్బులు లేదు. అది కాదు, డబ్బులు ఉంటే కూడా గండి ఎందుకు పడింది, ఆ రోజు పవర్ అండ్ అకౌంటబిలిటీ ఫుల్ మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. బ్యూరోక్రసీ ఎక్కడ ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది, అండ్ ఎక్కువ బ్యూరోక్రసీకి ఎక్కువ పవర్ తక్కువ ఉంటుంది. మీరు టాప్ 5 స్టేట్ అండ్ బాటమ్ 5 స్టేట్ ఒకసారి చూస్తే మోస్ట్ ఫ్యూడల్, సోషలీ మోర్ స్ట్రాటిఫైడ్,
ఇన్కమ్ డిస్పారిటీ ఉన్న స్టేట్స్లో బ్యూరోక్రసీ మోర్ పవర్ అండ్ ది లీస్ట్ పవర్. ఈరోజు ఎందుకు కేరళ కార్డర్ కానీ వెస్ట్ బెంగాల్ కార్డర్ కానీ మనం అడగము, ఎందుకంటే అక్కడ ప్రజలు చిన్న ఇష్యూ అయినా ఊరుకోరు. మీరు మీ పని చేయకపోతే మీ పని మీకు అడుగుతారు, ఎందుకంటే ఆ అవేర్నెస్ వచ్చి కేరళ అందరూ ఇప్పుడు కేరళ మనం ఒకవైపు చూడాలంటే కేరళ ఇస్ ద బెస్ట్ స్టేట్ కదా. అవును. ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్పారిటీ లెవెల్స్ అన్నీ చూసిన. దెన్ వై ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ డోంట్ వాంట్ టు గో దేర్? దిస్ యూ షుడ్ ఆన్సర్, నేను కాదు. అంటే మనం సరే ఒక రకంగా చూడాలంటే ఇది కూడా అంటే అకౌంటబిలిటీ ఎక్కువగా ఉన్న చోటకి వెళ్ళరా బ్యూరోక్రసీ? ఫ్యూడల్ అంటే మనిషి ఒకటి పవర్ సీక్ చేస్తాడు, సెల్ఫిష్ గెయిన్స్ కోసం ఎక్కువ పరిగెత్తారు. అది ఎక్కువ ఎక్కడ ఉంటుంది? మైబాబ్ కల్చర్ ఎక్కడ? మైబాబ్ కల్చర్ తెలుసు కదా, చెప్పండి సార్. అలాంటిది ఎక్కువ ఉన్న కల్చర్లో బ్యూరోక్రసీ మోర్ పవర్. సరే, ఇప్పుడు బ్యూరోక్రసీలో కూడా క్యాస్ట్ వైజ్ డిస్క్రిమినేషన్ నడుస్తుంది అని అంటున్నారు, నిజమేనా? ఉంటుందా అలా? అది ఉండొచ్చు, ఎందుకంటే మరి నేను బికాజ్ అవుట్ సైడర్ కాబట్టి బహుశా రాజస్థాన్లో నాకు కార్డర్ వచ్చి ఉంటే అది నేను ఫేస్ చేసేవాడిని, కానీ నేను అవుట్ సైడ్ కాబట్టి నాకు. కానీ అఫ్ కోర్స్ కాస్ట్ కన్సిడరేషన్స్ డూ ప్లే ఏ రోల్.